ఒక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల వసతులు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేస్తే స్టేట్ ఎంత ముందరికెళ్తుంది? ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత పెద్ద వనరులు ఇంకా ఏ రాష్ట్రానికి లేవు. ఇంత పెద్ద కోస్ట్ని కనుక మనం ఉపయోగించుకుంటే అట్లీస్ట్ 1/4 ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి మనం క్రూడ్ ఆయిల్ సప్లై చేయొచ్చు. ఏపీ విల్ బీ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఎంటైర్ ఇండియా. జస్ట్ ఒక పాచి నుంచి మనం చేసుకుంటే ఇదంతా ఎందుకు ఇది గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారంటే, ఒక విషయం చెప్పాలంటే లోటస్ సిల్క్ కూడా చాలా కాస్ట్లీ అండ్ లోటస్ ఉత్పత్తి ఎక్కువగా మన సైడే జరుగుతుందని విన్నాను. సో దీని గురించి ఏం చెప్తారు? దానితో నేసేటువంటి బట్ట ఏదైతే ఉందో అది ఇవాళ చదరపు మీటరు 1,50,000 రూపాయలు పలుకుతున్నది మార్కెట్. ఇప్పుడు మీరు రాయదుర్గానికి వెళ్ళి నాకు పలానా బ్రాండ్ తో కావాలంటే ఇవాళ మీకు ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి లోగో వేసి మీకు కుట్టిస్తారు. మ్యాక్సిమం 500 రూపీస్ లోపల మీకు పేపే జీనే మీకు దొరుకుతుంది. సేమ్ అదే క్వాలిటీ. సేమ్ అదే క్వాలిటీ. మరి ఎందుకు ఇవన్నీ అవుట్పుట్ బయటికి రావట్లేదు? ఇవాళ పుష్ప 1, పుష్ప 2 సినిమాలు వచ్చాయి. రెడ్ శాండిల్వుడ్ ఎగ్జాక్ట్లీ. రంప పొట్టును కూడా వాళ్ళు వదలరు. తెలియని అమూల్యమైనటువంటి కెమికల్ దాని నుంచి వస్తున్నది. వనరుల్ని ఉపయోగించుకోవడంలో చాలా వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం నెంబర్ 1 అని. ప్రపంచంలో ఎక్కడైనా సరే శివాలయానికి శివలింగం చెక్కాలంటే కనపర్తిలోనే చెక్కేవాళ్ళు. ప్రపంచం మొత్తం మీద. అక్కడ శిల్పకళ యూనివర్సిటీని డెవలప్ చేయండి, ఆ లెగసీని ప్రొటెక్ట్ చేయండి. అవును. ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ అయినా ముందుకు వెళ్ళిందా? అసలు వనరుల ఖని అయినటువంటి రాష్ట్రాన్ని వనరులు లేవు అంటే అని జనాలని ఎందుకు మోసం చేస్తుంది? ఒకనొక కాలంలో వేటపాలెం లైబ్రరీ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా ఫేమస్. ఏ పుస్తకమైనా అక్కడ దొరికేది. దానివల్ల మనం మర్చిపోతున్నాం వేటపాలెం లైబ్రరీని. గోవాలో ఉండేటువంటి 90 కిలోమీటర్ల దానికే 50 బీచ్లు ఉన్నాయి. మనకి ఇక్కడ సుమారు 900 కిలోమీటర్ల కోస్టు, కనీసం 500 బీచెస్. దాని నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్రోచ్ అయినా కూడా, ఎవరైనా ఒకళ్ళు అప్రోచ్ అయినా కూడా మోకాళ్ళ అడ్డి పెట్టిన దాఖలా ఒక హవా నడుస్తున్నది, డొనేట్ యువర్ హెయిర్ అని చెప్పి. కారణం ఏంటి? డొనేట్ యువర్ హెయిర్ అనే దాంట్లో మోస్ట్ ఫియర్లెస్ అంటే అసలు భయమే లేని కుక్క అనేటువంటి దానికి పేరు. దాన్ని మనము మిలిటరీలకు గనక అలవాటు చేస్తే శత్రు దేశాల యొక్క పుర్రెలు ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. ర్యాట్, డాంకీ వీటి మిల్క్ చాలా ఎక్స్పెన్సివ్. అవును, ర్యాట్ మిల్క్ 18.5 lakh per liter. 18.5 lakh. ఎలక పాలు. గాడిద మిల్క్ వచ్చేసరికి 2,500 rupees per liter. మీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరన్నా అప్రోచ్ అయ్యి వీటి గురించి చెప్పాలని ట్రై చేస్తుంటారు కదా, సో అప్పుడు ఏం జరుగుతుంటుంది? మీకు ఎటువంటి సమాధానాలు వస్తుంటాయి? వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, అంతే అంతే అంతే. వనరుల్ని మనం ఉపయోగించుకోకుండా మాకు వాళ్ళు కావాలా, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలంటే ఎట్లా? ఇది నేను చెప్పింది కాదు, ఒక అంతర్జాతీయ మాధ్యమం చెప్పింది. ఏపీలో రిసోర్సెస్ ఉన్నాయి. జనరల్గా ఈ రోజుల్లో మనము ఒక మాట ఎక్కువగా వింటుంటాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిపోయాక బ్యాక్వర్డ్ వచ్చేసింది, అక్కడ ఏం చేయాలన్నా సరే డెవలప్మెంట్కి సరైన సదుపాయాలు లేవని చాలా క్వశ్చన్స్ అయితే మనం వింటుంటాం. బట్ ఇవాళ ఇంటర్వ్యూలో నేను మీకు ఒక మనిషిని చూపిస్తా అండి. నిజంగా ఆయన ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ కానీ డాక్యుమెంటరీ కానీ నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల వసతులు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేస్తే స్టేట్ ఎంత ముందరికెళ్తుందో ప్రతి ఒక్క విషయం కూడా డాక్టర్ గౌరీశంకర్ కృష్ణ గారు మన ముందరున్నారండి. ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ డాక్టర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ థింగ్, మీరు ఆ పీడిఎఫ్ పంపించే ముందు వరకు కూడా నేను ఏంటి ఈయన ఏం ఆలోచిస్తున్నాడో అనుకున్నాను సార్. బట్ మీరు ఎప్పుడైతే ఆ ఫార్మాట్ నాకు చూపించారో, దాని గురించి చెప్పారో, నిజంగా ఇవన్నీ ఉన్నాయి కదా అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది సార్. సో మీరు చెప్పిన వాటిల్లో నాకు బాగా టచ్ అయిన పాయింట్ ఫ్యూయల్ గురించి సార్. సో ఒక్కసారి ఆ ఫ్యూయల్ టాపిక్ చెప్తారా? ఫ్యూయల్ టాపిక్ అంటే ఇది నేను కర్ణాటకలో షిమోగాలో నేను బీడిఎస్ చదువుతున్న రోజుల్లో కువెంపు యూనివర్సిటీ ఉండేది. ఓకే. ఆ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ టిపి నాయక్ గారు అని చెప్పేసి వాళ్ళ యూనివర్సిటీకి వారే పెట్రోల్ తయారు చేసి ఇస్తుండేవారు.
దాన్ని చూసిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఓకే. కలవడం జరిగిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ పర్టికులర్ పరిశ్రమకి మన దేశంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత పెద్ద వనరులు ఇంకా ఏ రాష్ట్రానికి లేవు. ఇదేంటంటే మన తీర ప్రాంతాల్లో ఉండేటువంటి సముద్రపు నీళ్ళని ఓవర్ హెడ్ ట్యాంక్స్లోకి నింపి, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్లో నింపినటువంటి ఆ వాటర్ని బయోరియాక్టర్స్ అని ఉంటాయి, అంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ టబ్స్, వాటిలోకి నింపి నింపడం తర్వాత దాంట్లో ఆల్గే అంటే సముద్రపు పాచి విత్తనాలు వేస్తారు. ఓకే. వారం అంతే, వారంలో పాచి కడుతుంది. ఆ వాటర్ని వడగట్టి నీడలో ఎండబెట్టి సింపుల్ గానుగలో వేస్తే క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. అంతే సింపుల్. మనం ఇది ఉండి కూడా ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆగిపోతున్నారు? జనాలకు అర్థం కాలేదు. గవర్నమెంట్ దీని గురించి ఆల్గే ఫ్యూయల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రం మొత్తాన్ని అమెరికా గవర్నమెంట్ ఈ రీసెర్చ్ కేటాయించింది. ఓకే. సో మన కోస్ట్కి ఇప్పుడు గుజరాత్ లాంగెస్ట్ కోస్ట్ అంటాం. అవును. కోస్ట్ ముందు నుంచి చివరి దాకా ఒక డివైడర్ పెడితే చాలా చిన్న పాయింట్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అదే తమిళనాడు సెకండ్ కోస్ట్ ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది. థర్డ్ కోస్ట్ ఏంటంటే ఆంధ్ర గనక పెడితే చాలా పొడవైనటువంటి స్ట్రైట్ కోస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ మనకు మెలికలు ఉండవు మన ఏపీ స్టేట్ కోస్ట్కి. ఓకే. సో ఇంత పెద్ద కోస్ట్ని కనుక మనం ఉపయోగించుకుంటే అట్లీస్ట్ 1/4 ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి మనం క్రూడ్ ఆయిల్ సప్లై చేయొచ్చు. 1/4 ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి. సో మనకున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గుతాయి కదా. మనము క్రూడ్ ఆయిల్ని తయారు చేసి మనం 1/4 ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి ఇస్తాము. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తున్నాడు అంటే ప్రధానమంత్రి ఏ పార్టీ వాడైనా కానివ్వండి అన్ని పనులు ఆపుకొని, సార్ మీరు ఎందుకు వచ్చారు, మీ పని ఏంటో చెప్పండి, మీ పని చేసి పెట్టి పంపిస్తానని చెప్పేసి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అంత పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. ఇప్పుడు ఆయన మన బీదర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నారు పరమేశ్వర్ నాయక్ గారు. వారిని పిలిచి మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కనుక ఆయన రిసోర్సెస్ పర్సన్గా పెట్టి కనుక ప్రాజెక్ట్ని కనుక ముందుకు తీసుకుని వెళ్తే ఏపీ విల్ బీ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఎంటైర్ ఇండియా. జస్ట్ ఒక పాచి నుంచి మనం చేసుకుంటే ఇదంతా. దీంట్లో ఉండేటువంటి ఇంకా అడ్వాంటేజెస్ చెప్తా. ఆల్గే అనేటువంటిది ఒక రకమైన చెట్టు, అంటే నీళ్లలో పెరిగే చెట్టు పెరగాలంటే ఎరువు కావాలి. అవును. దీనికి వచ్చేసరికి లిక్విడ్ మెన్యూర్ కావాలి. ఓకే. లిక్విడ్ మెన్యూర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆవు పేడ ఉచ్చల మిశ్రమం. సో ఈ పరిశ్రమతో పాటుగా అంటే సముద్రం నుంచి ఒక 20 నాటికల్ మైళ్ళ వరకు ఈ బయోరియాక్టర్స్ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకొక 30 నాటికల్ మైళ్ళ వరకు దీనికి ఆవు పేడ ఉచ్చ సప్లై చేసేటువంటి ఉద్దేశంతో విపరీతంగా ఆవు పరిశ్రమలు ఆవు ఫారాలు పెరిగిపోతాయి. ఓకే. గోశాలలు ఇవన్నీ గోశాలలు అవన్నీ పెరిగిపోతాయి. గోవుకి ఏం కావాలా? ఫుడ్ కావాలి. సో ఇంకా అక్కడి నుంచి ఒక 20-30 అక్కడి నుంచి ఒక 40 నాటికల్ మైళ్ళ వరకు విపరీతంగా వరి సాగు పెరిగిపోతుంది. ఓకే. సో ఒకటే పరిశ్రమ అనుబంధంగా ఇంత పెద్ద డెవలప్మెంట్ వస్తుంది స్టేట్లో. సో స్టేట్ నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తి భయంకరంగా ఉంటుంది. ఎన్నో దేశాలకు మనం పాలు ఇచ్చేస్తాం. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఆల్గే బయోరియాక్టర్స్ అనేటువంటిది పొలాల్లో పెట్టుకోవచ్చు, ఇళ్ల మీద పెట్టుకోవచ్చు, ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి జస్ట్ వాటర్ని సముద్రపు నీళ్ళ నింపి పెడుతుంది అంతే. ఓకే. ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ నీళ్లను తీసుకొని బయోరియాక్టర్లలో నింపుకొని పాచి తయారు చేసి గవర్నమెంట్కి గానుగా బట్టి ఆ క్రూడ్ ఆయిల్ గవర్నమెంట్కి అమ్ముకుంటారు. దీంట్లో ప్రతి ఇంటికి ఎంత లేదనుకున్నా 30,000 రూపాయలు అడిషనల్గా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది ప్రతి ఇంటికి. సముద్ర కోస్టల్లో ఉండేటువంటి ప్రతి ఇంటికి వచ్చేటువంటి ఇన్కమ్ ఇది. సో రాష్ట్రానికి బెనిఫిట్, ఇళ్ళకి బెనిఫిట్. సో ఇది ఇంత పెద్ద పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తే ఏపీ అనేటువంటిది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అవుతాయి. దానికి ఎటువంటి అవరోధాలు ఉండవు.
లోటస్ సిల్క్ కూడా చాలా కాస్ట్లీ అండ్ లోటస్ ఉత్పత్తి ఎక్కువగా మన సైడే జరుగుతుందని విన్నాను. సో దీని గురించి ఏం చెప్తారు? తామర పువ్వు కింద ఉండేటువంటి కాడ ఏదైతే ఉందో ఆ తామర పువ్వు కింద ఉండేటువంటి కాడల నుంచి దారం వస్తుంది. ఆ దారాన్ని నుంచి పట్టు వస్తుంది. దానితో నేసేటువంటి బట్ట ఏదైతే ఉందో అది ఇవాళ చదరపు మీటరు 1,50,000 రూపాయలు పలుకుతున్నది మార్కెట్లో. ఓకే. సో మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి మురుగు కుంటల్లోనూ లోటస్ అనేటువంటిది విపరీతంగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా దాన్ని కొద్దిగా కల్టివేషన్కి ఇంకొద్దిగా పెంచి దానితో కనుక పట్టు తయారు చేయించి కనుక అంటే ఏవైతే మన పట్టు నేత ధర్మవరం ఇట్లాంటి నేత ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే దీనికి ఉండిచ్చి ట్రైనింగ్ ఇచ్చి అంటే కంబోడియాకి పంపించాల్సి వస్తుంది. కంబోడియాకి పంపించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా కనుక లోటస్ సిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ లక్షాధికారులు అవుతారు నేత కార్మికులందరూ. అవును. అండ్ మన సైడ్ ఫార్మర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా సార్. అండ్ దీనికి మీరు అనుకున్న సొల్యూషన్ ఏంటి? ఫార్మర్స్కి వచ్చేటువంటి ఇబ్బందుల కంటే ఇప్పుడు మనకి కాలిఫోర్నియా స్టేట్లో బ్లూమ్ ఎనర్జీ అని చెప్పేసి కంపెనీ ఒకటి ఉందండి. అదేం చేస్తున్నదంటే సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అని తయారు చేస్తున్నది. ఓకే. సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అంటే మీథేన్ గ్యాస్ నుంచి తీసుకొని విపరీతమైనటువంటి ఎలక్ట్రిసిటీ వస్తుంది. మనకి మీథేన్ గ్యాస్ అనేటువంటిది మన రైతుల దగ్గర ఉండేటువంటి అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి విపరీతమైనటువంటి మీథేన్ గ్యాస్ వస్తుంది. ఓకే. ప్రజెంట్ కూడా దాని మొత్తాన్ని ఇప్పుడు పంట కోత కోస్తారు, ఆ వేస్ట్ అంతా ఒక డ్రమ్ములో పడేస్తే మీథేన్ గ్యాస్ వస్తుంది. పేడ తర్వాత ఈ ఆకులు అలవలు మొత్తం కలిపి ఒక డ్రమ్ములో పడేస్తే మీథేన్ గ్యాస్ వస్తుంది. ఓకే. ఆ మీథేన్ గ్యాస్ని సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో పంపిస్తే విపరీతమైన ఎలక్ట్రిసిటీ, సౌర విద్యుత్ కంటే ఎక్కువ వస్తుంది ఇంట్లో ఎలక్ట్రిసిటీ. సౌర విద్యుత్తులో ఏంటంటే ప్యానల్ బాగా పరవాల. దీంట్లో అదొక బాక్స్ ఒక దగ్గర బాక్స్ పెడితే సరిపోతుంది. ఒక పంచాయతీకి ఒక బాక్స్ ఒకటో రెండో బాక్సులు పడేస్తే రైతులకి విద్యుత్తుని గవర్నమెంట్ కమ్ముకోగా వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ ఎంత బెనిఫిట్ ఉంటుందంటే తను అగ్రికల్చర్కి దాని ఖర్చు పెట్టుకున్నా ఇంకా డబ్బులు ఎక్కువ మిగులుతాయి. ఓకే. ఎలక్ట్రిసిటీ వస్తుంది, తనకు పొలానికి ఎంత కావాలో తన ఇంటికి ఎంత కావాలో రైతు వాడుకుంటాడు, మిగిలినది గవర్నమెంట్కి ఇస్తాడు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుంటాడు, ఇంకాస్త 4 రూపాయలు మిగులుతాయి. సో జీరో బడ్జెట్గా అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఆహార రేట్లన్నీ టప పడిపోతాయి. ఇది ఇంత పెద్ద బెనిఫిట్. అండ్ దీంట్లో కూడా మీరు ఆవులు అని చెప్పారు కదా సార్, దాంట్లో పున్గూరు కౌస్ అని చెప్పేసి చిన్నగా ఉంటాయి, లేత దూడల్లాగా ఉంటాయి ఆవులు. సో ఈ ఆవులు కూడా మన సైడే బాగా ఫేమస్ కదా. ఇప్పుడు దీనికి గురించి ఏం చేయాలంటే ప్రతి దగ్గర మిల్క్ ఆల్టరేషన్ అనేటువంటి జరుగుతున్నది అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ జరుగుతున్నది. అవును. దీనికి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పొంగనూరు గౌస్ని మీ అపార్ట్మెంట్స్లో మీ ఇంట్లోనే మీరు ఆవును పెంచుకోండి. దానికంతా మీరు కూరగాయలకు తరిగిన కూరగాయల వేస్ట్ని మిగిలిన అన్నం వేస్ట్ని దానికి పెట్టండి. మీకు మీ ఇంటిలో మీకు పాలు వస్తాయనేటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేస్తే ఓకే. మనకి పొంగనూరు కవ్వు అనేటువంటిది చాలా హెవీగా మనం బ్రీడ్ని డెవలప్ చేయొచ్చు. ఎన్ని లీటర్స్ పాలు ఇస్తుంది సార్? అంటే డిపెండ్స్ అపాన్ అంటే ఒక సగటున 2 లీటర్స్ దాకా పర్ డే ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి పొంగనూరులో. పర్ డే 2 లీటర్స్. మెయింటెనెన్స్ కూడా మన ఇంట్లో తిన్న గార్బేజ్ కానీ లేకుంటే పండ్లది ఉన్న వేస్టేజ్ కానీ ఇవి పెట్టేయచ్చు. లేదు ఒక చెత్త కుండీలో గడ్డి పెంచుకొని దాన్ని ఇచ్చేసేయచ్చు. ఓకే. అయిపోయా. చాలా సింపుల్గా తనకు అది అయిపోతుంది. ఈ రాష్ట్రానికి బెనిఫిట్. ఏ దేశాలకు కావాలంటే ఆ దేశాలకు దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ర్యాట్, డాంకీ వీటి మిల్క్ చాలా ఎక్స్పెన్సివ్. అవును. ఇప్పుడు ర్యాట్ మిల్క్స్ ఇప్పుడు డయాబెటీస్లో గ్లిప్టిన్స్ అనేటువంటివి మంచి ఇంపార్టెంట్ అయిన మందులు. ఓకే. వీటికి రిచ్ సోర్సెస్ ర్యాట్ మిల్క్ అని తెలిసింది. దీనికి నార్వే బ్రౌన్ అని చెప్పేసి ఒక వెరైటీ ఆఫ్ ర్యాట్ ఇంపార్టెంట్ అన్నారు. నార్వే బ్రౌన్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో పొలాల్లో తిరిగే ఎలుకలు. వీటిని పొలాల్లో కాకుండా ర్యాట్స్లో పెట్టేసి వాటిని మిల్క్ని తీసుకొచ్చే ప్రయత్నం కనుక చేస్తే హ్యూజ్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మనకి ఎక్కడైతే మన ఏపీలో మొత్తం సంస్థాగతంగా దొంగతనాలు ఉండేటువంటి దొంగలు 4 ఉన్నారు. పాత కాలంలో జింకల కొట్టడు, తర్వాత పగ్గాల లంకడు, తర్వాత
టైగర్ నాగేశ్వరరావు, తర్వాత జైపాలు. జైపాలు కావలి, టైగర్ నాగేశ్వరరావు టువర్స్పురం, తర్వాత జింకల కోటడేమో పెద్దబట్టుపల్లె, పగ్గాలంకడ ఎక్కడ ఏరియా నాకు గుర్తు రావట్లేదు. ఈ 4 ఏరియాస్లో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో ఈ 4 ఏరియాస్లో వాళ్ళకేంటంటే 3rd డిగ్రీ నుంచి తట్టుకోవాలి అంటే గాడిద రక్తం తాగాలన్న కాన్సెప్ట్తో గాడిదల పెంపకాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అవును, బాగా కూడా వేడెక్కుతుంది. సో వాళ్ళకు కొన్ని సంప్రదాయాలుగా మారిపోయినాయి. పర్టికులర్ ఫంక్షన్స్లో గాడిద మాంసం తినడం అనేటువంటిది. సో వాళ్ళ గాడిద పెంపకం అనేటువంటిది వాళ్ళకి ఉన్న అవగాహన ఉన్న విషయం. అవును. సో ఇప్పుడు ఇవాళ గాడిద పాలు పర్ లీటర్ వచ్చేసరికి బయ్యర్స్ కొనుక్కునే రేటే 2500 రూపీస్ పర్ లీటర్ ఉంది. 2500. ఇందాక చెప్పిన ర్యాట్ మిల్క్ 18.5 lakh పర్ లీటర్. 18.5 lakh ఎలక పాలు. గాడిద మిల్క్ వచ్చేసరికి 2500 రూపీస్ పర్ లీటర్. ఆ దొంగతనాలు ఉన్నటువంటి ఉండిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవాళ కూడా గాడిదల పెంపకం అనేటువంటిది ఒక కష్టంగా మారిన నేపథ్యంలో వాళ్ళని దీని వైపు కనుక మళ్ళీ చేస్తే వాళ్ళకి హ్యూజ్ బెనిఫిట్ అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది. అవును. దీన్ని మనం చేయడం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన సైడ్ ఇది కూడా చూస్తుంటాం సార్, బట్టలు అనేసరికి ఎక్కువగా ఫారెన్ బ్రాండ్స్ లేకుంటే బయట నుంచి వచ్చే మామూలు సాదాసీదా బ్రాండ్స్ వీటికి వెళ్ళిపోతారు. మన దగ్గర గార్మెంట్ మేకింగ్ లో అంత లేదా సార్ స్ట్రెంగ్త్? మన దగ్గర అనంతపురం జిల్లాలో రాయదుర్గం అనే ఊరు ఉందండి. ఆ ఊళ్ళో పరిస్థితి ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి రెడీమేడ్ ఇండస్ట్రీలకి, అంటే ఇప్పుడు కిల్లర్ ఇట్లాంటి లీ ఇట్లాంటి కంపెనీలకి అక్కడ కాటేజ్ ఇండస్ట్రీ లాగా జాబ్ వర్క్స్ నడుస్తుంటాయి. ఓకే. ఇప్పుడు మీరు రాయదుర్గానికి వెళ్ళి నాకు పలానా బ్రాండ్ తో కావాలంటే వాళ్ళు మీకు ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి లోగో వేసి మీకు కుట్టిస్తారు. ఓ, క్వాలిటీ సేమ్ అదే క్వాలిటీ. మ్యాక్సిమం 500 to 500 రూపీస్ లోపల మీకు మంచి జీన్ పేపే జీన్స్ జీనే మీకు దొరుకుతుంది. సేమ్ అదే క్వాలిటీ. మరి ఎందుకు ఇవన్నీ అవుట్పుట్ బయటికి రావట్లేదు? ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభం నడుస్తున్నది. 300 కంపెనీలు బయటకు వచ్చాయి. మేము ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ ఇచ్చి మీరందరూ రాయదుర్గంలో పెట్టుబడులు పెట్టండి మీకు ఇస్తాము అంటే వాళ్ళ 300 కంపెనీలు రాయదుర్గానికి కనుక వస్తే అట్లీస్ట్ ఒక 70 కంపెనీలు రాయదుర్గానికి వచ్చినా ఖేల్ ఖతం. క్లాతింగ్ బ్రాండ్ అంతా మారిపోతుంది. రాయదుర్గంలో ఇవాళ మీరు వెళ్ళండి, నాకు పలానా బ్రాండ్ జీన్స్ కావాలంటే మీకు ఇవాళ కుట్టి ఇస్తారు. ఓకే. జనానికి తెలియని విషయం. మీరు చెప్తుంటే అంటే ఒక క్లాతింగ్ అని కాదు సార్, ఇప్పుడు పొద్దుటూరు మా సైడ్ ఉంటుంది సార్, మాది కర్నూలు దగ్గర. సో పొద్దుటూరులో బంగారం బాగా దొరుకుతుంది అంటారు. ఈవెన్ మా సైడ్ గాజులపల్లె సైడ్ కూడా వర్షాకాలంలో రత్నాలు ఇట్లాంటివి వేరుతుంటారు. సో వీటిని కూడా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ ఫామ్లో పెడితే ఏపీకి కూడా బెనిఫిటే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరో కలెక్షన్ ఏజెంట్స్ వస్తారు, కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతి వర్షాకాలంలో జరుగుతుంది. అవును. ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ కలెక్షన్ ఒక మెకానిజం పెట్టాలి, కలెక్షన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా కలెక్షన్కి పెట్టడం, గవర్నమెంట్ కొంత రాయల్టీ తీసుకోవడం చేయాలి. ఈ విషయం తెలుసుకున్న సూరత్ వజ్రాల కట్టింగ్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్లేస్మెంట్ కోసం వెంపర్లాడుతున్నారు. ట్రూ. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక రహదారిని ఏర్పాటు చేసి, సూరత్ నుంచి ఇక్కడికి రహదారిని ఏర్పాటు చేసి, అంటే వాళ్ళు పోయి రావడానికి వీలుంటే ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ చేత కనుక వజ్రాల కట్టింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, 77కి ముందు ఎలా ఉండేదంటే ప్రభుత్వము గోల్డ్ని ఆక్షన్కి ఇచ్చేది. 77లో ప్రొద్దుటూరు గోల్డ్ మర్చెంట్స్ ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ గోల్డ్లో 75% కొనేశారు అప్పుడు. ఓకే. దాన్ని వాళ్ళు అమ్ముకోవాలి. ఏం చేశారు, మినిమం ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకున్నారు ఆ సంవత్సరం. అదే దాన్ని ఇవాళ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇవాళ ఏదైనా ఒక గోల్డ్ని బేరీజు మీరు నెట్లో ట్రై చేస్తే వర్సెస్ ప్రొద్దుటూరు గోల్డ్ అనేది మీకు కనపడుతుంది. అహ్మదాబాద్ గోల్డ్ వర్సెస్ ప్రొద్దుటూరు గోల్డ్, చెన్నై గోల్డ్ వర్సెస్ ప్రొద్దుటూరు గోల్డ్. ఇవాళ మీరు నెట్లో చూడండి. సో అంత తక్కువగా దొరికేటువంటి దగ్గర
ఎస్టాబ్లిష్ అండ్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయండి అక్కడ. ఓకే. రాయలసీమ మొత్తం దగ 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 మెరిసిపోతుంది. అక్కడే పక్కనే డైమండ్ కటింగ్ ఇక్కడ ఉంటుంది. మొత్తాన్ని కలిపేసి ఒక పెద్ద గోల్డెన్ సిటీస్గా కనుక మార్చి పడేస్తే ఇవాళ గోల్డ్ విషయంలో ఉన్నటువంటి కేరళకు ఉన్నటువంటి మోనోపోలీ ఒక్కసారిగా మన స్టేట్కి వస్తుంది. నెట్లో డెవలప్ పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ గోల్డ్, అవర్స్ ఈజ్ ద చీపెస్ట్ ఏరియా అని చెప్పి గవర్నమెంట్ ప్రాపగండా చేయాలి. ఇది చెయ్యట్లేదు. అంటే మెయిన్ డ్రాబ్యాక్స్ ఏమంటారు? అంటే ఇన్ని మీకు ఆలోచనలు ఉన్నాయి, వీటి మీద వర్కౌట్ చేశారు, థియరీస్ చూస్తున్నారు, బట్ ఎందుకు ఇది గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు? అంటే ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమిటి పైనుంచి ఇది. సో ప్రతి ప్రభుత్వంలోనూ 3-4 సీఎంలు మారుతుండడము, తన కుర్చీని 10 ఏళ్ళని చేసుకునే దాంట్లో రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం జరిగింది. ఓకే, మెయిన్ జరిగింది అది. ఉన్న వనరులు ఏమిటి, ఎక్కడ ఏమిటి అనేటువంటిది ఎవరికి అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది గవర్నమెంట్ మొత్తం. ఇంకో చిన్న విషయం చెప్తా. చిత్తూరు జిల్లా ఇటీవల పుష్ప 1, పుష్ప 2 సినిమాలు వచ్చాయి. రెడ్ శాండిల్వుడ్ గురించి. ఎగ్జాక్ట్లీ. రంప పొట్టును కూడా వాళ్ళు వదలరు. ఓకే, దాన్ని కట్ చేసినప్పుడు నేను రంపప్పు కొట్టును కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. ఎందుకు? విషయం ఏంటి ఎవరికి తెలియదు. $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు చెప్పేది ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్నిచర్. అవును, ఫర్నిచర్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి రంపపొట్టు అవసరం లే. రంపపొట్టు అంటే కొట్టగా వచ్చిన పొడి పెచ్చులు అన్నీ తీసుకెళ్ళిపోతాయి. అవును. అదేంటంటే ఏదో ఒక తెలియని అమూల్యమైనటువంటి కెమికల్ దాని నుంచి వస్తున్నది అనేటువంటిది ఒక అనుమానం. ఓకే. సో మన ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయాలి. సార్, మీ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అది అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే వింగ్ కాబట్టి ఇది ఏ ఫ్యాక్టరీలకు పోతున్నది, అక్కడ ఏం తయారవుతున్నది అనేటువంటిది ఒక నివేదిక మాకు వస్తే ఆ వస్తువుల్ని మేము ఇక్కడ తయారు చేసుకుంటాం. ఆ వస్తువుల్ని తయారు చేసుకుంటే స్మగ్లింగ్ అనేటువంటిది ఆగిపోతుంది. అవును. ఆ వస్తువుని తయారు చేసి దాని మార్కెట్లోకి వస్తే అమ్ముకుంటే అంత విలువైన కెమికల్ని మన రాష్ట్రం అమ్ముకుంటే రాష్ట్రానికి అంత బెనిఫిట్. ట్రూ. ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ అయినా ముందుకు వెళ్ళిందా? ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి సంప్రదించి సహాయం అడిగిందా? లేదే. మన రాష్ట్రంలో ఏంటంటే వనరుల్ని ఉపయోగించుకోవడంలో చాలా వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం నెంబర్ 1 అని నేను చెప్పచ్చు. ఓకే. ఉదాహరణకి మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ముధోళ్ అని చెప్పేసి ఊరు ఉంది. అక్కడ ఒక కుక్క జాతి ఉంది. తక్కువ ఆహారంతో ఎక్కువ పనిచేసేటువంటి కుక్క జాతి. వాళ్ళు గమనించి దాన్ని మిలిటరీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు దాని గురించి. మనకి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కనిగిరికి పొదిలికి మధ్యలో పెదారికట్ల అనే ఊరు ఉండేది. అక్కడ కూడా ఒక వేట కుక్క ఉండేది. ఓకే. పాతకాలంలో సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని పెదారికట్ల కుక్కలు వాళ్ళ సంస్థానంలో ఉంటే ఆ సంస్థానం అంత పెద్ద సంస్థానం. కానీ ఇవాళ ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. మన ఇండియన్ బ్రీడ్ అంతరించిపోయింది. దాని నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు పెదారికట్ల కుక్కల గురించి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటంటే కుక్కల విషయంలో మనకి కర్నూలు దగ్గర పందికోన అనే ఊరుంది. అక్కడ ఒక కుక్క జాతి ఉంది. మోస్ట్ ఫియర్లెస్ అంటే అసలు భయమే లేని కుక్క అనేటువంటి దానికి పేరు. దాన్ని మన కుక్కల ప్రేమికులకు దాన్ని పరిచయం చేసే ప్రయత్నం మనం చేయవచ్చు. అలాగే మనకి ఇక్కడ కొల్లేరు దగ్గర జోనంగి అని చెప్పి బ్రీడ్ ఉంది. అది బొరియలు చేసుకొని బొరియల్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటి దానికి వెన్నతో పెట్టిన విద్య. ఓకే. బొరియ దొరకకపోతే బొరియ చేసుకొని పడుకుంటుంది అది. దాన్ని మనము మిలిటరీలకు గనక అలవాటు చేస్తే శత్రు దేశాల యొక్క బొరియలు ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. ఒక్కసారి దీని గురించి ఒక్కసారి దీన్ని మనం మిలిటరీకి హ్యాండ్ ఓవర్ కనుక మిలిటరీ దృష్టికి కనుక తీసుకుని వెళ్తే ఇజ్రాయెల్ ఆర్మీనే కావచ్చు, అమెరికన్ ఆర్మీనే కావచ్చు, ఇంకా ఏ దేశపు ఆర్మీ అయినా సరే మనం అక్కడ కొల్లేరు దగ్గరకు వచ్చి బాబు మాకు ఇన్ని కుక్కలు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోతాయి. చాలా సెక్యూరిటీ అండ్ సేఫ్. చేసిందా మన గవర్నమెంట్? చేయలేదు సార్, ఆలోచించలేదు.
మన పక్కన ప్రభుత్వం రాష్ట్రమేమో ముద్దోలు కుక్కల్ని తీసుకొని పెద్ద రచ్చ జరుగుతున్నది. తమిళనాడు తీసుకుంటే రాజుపాల్యము చిపిపారాయి అని చెప్పేసి, జోనంగి అని చెప్పేసి ఇన్ని బ్రీడ్స్, అక్కడ జోనంగి కాదు, చిపిపారాయి, రాజుపాలెం 2 బ్రీడ్స్ని వాళ్ళు డెవలప్, కొంబై 3 బ్రీడ్స్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు తమిళనాడు వాళ్ళు. మనం ఎందుకు మన దగ్గర ఉండే కుక్కల జాతుల్ని మనం కుక్కలు అనేటువంటిది వాళ్ళ స్టేటస్ సింబల్, వీటిని మనం ఎందుకు ఫోకస్లోకి తీసుకురావడానికి మనం ముందుకు వెళ్ళట్లేదు? ఇవాళ చక్కెరలో అత్యంత తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటిది కోకోనట్ పామ్ షుగర్. షుగర్ పేషెంట్లు కూడా ఒక లెవెల్ వరకు ఆ షుగర్ని వాడవచ్చు. అది కొబ్బరి కళ్ళు నుంచి తీసే చక్కెర, కిలో 1000 రూపాయలు. దాన్ని మన కోనసీమ ఏరియాలో ఉండేటువంటి కొబ్బరి తోటలు, చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ని పెట్టచ్చు. థాయిలాండ్లో దానికి శిక్షణ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు. చేయట్లేదు మనం. అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి అప్రోచ్ అయినా కూడా, ఎవరైనా ఒకళ్ళు అప్రోచ్ అయినా కూడా మోకాలు అడ్డు పెట్టిన దాఖలా ఒకటి మంచిది జరిగింది మన దగ్గర. ఓకే, గోవాలో ఫెన్నీ అని చెప్పేసి జీడి మామిడి పండు నుంచి సారాయి తయారు చేస్తారు. ఫెన్నీ ఎక్కువ మంది చెప్తుంటారు, తాగుతుంటారు. మన దగ్గర హెవీ క్యాజు ప్రొడక్షన్ ఉందని తెలుసుకొని గోవా నుంచి బిగ్ బాస్ అనే కంపెనీ 3 సార్లు మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 3 సార్లు హైదరాబాద్కి వచ్చింది. ఓకే, పర్మిషన్ ఇవ్వమని. ఇక్కడేంటి, దాన్ని నాటు సారా లిస్ట్లో ఉంది మన ఏపీ స్టేట్లో. ఫెన్నీ దాని నుంచి తీసి ప్రీమియం లిక్కర్ల కేటగిరీలో దాన్ని మారిస్తే చాలు, వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ చేసి పెట్టుకుంటారు. అవును, ఇంకా ఎక్కువ జీడి మామిడి తోటలు ఎక్కువ పెరుగుతాయి మన దగ్గర. ప్రొడక్షన్ ఉంది సార్, ప్రొడక్షన్ ఉంది. చేస్తున్నదా మన గవర్నమెంట్? ట్రూ. 3 సార్లు వస్తే ఎందుకు రిజెక్ట్ చేసి పంపించినట్టు? నా ఫ్రెండ్ అక్కడే ఉంటే మా ఫ్రెండ్ ద్వారా నేను అడిగిచ్చాను బిగ్ బాస్ కంపెనీకి. అతనికి బిగ్ బాస్కి యాక్సెస్ ఉంది. బిగ్ బాస్ కంపెనీ వాళ్ళే నాతో చెప్పారు, 3 సార్లు వచ్చాం బాబు, మీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. మీరు ఇది చెప్తుంటే మన సైడ్ ఆర్టోస్ కూడా ఒకటి ఫేమస్ కదా సార్, కూల్ డ్రింక్. కానీ ఈ రోజుకి అది ఉంది, జరుగుతుంది. ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ దీన్ని ఏమంటారు, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ ఆర్టోస్. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఇవాళ? ప్రభుత్వం ఏం పట్టించుకుంటున్నది ఆర్టోస్ని? చాలా అంటే వనరులు ఉండి ఉపయోగించుకొని దాఖలాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ విషయం ఇవన్నీ ఎలా వచ్చాయి మీ దృష్టి? కానీ మీకు ఒక పెద్ద అనుమానం రావచ్చు, ఒక డాక్టర్గా ఉండి ఎట్లా వచ్చాయనేటువంటిది. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నెట్ మీద అవగాహన ఉన్నటువంటి కొంతమందితో ఒక వాలంటీర్ టీం ఒకటి తయారు చేసింది. ఆ నేషనల్ టీంలో నేను ఒకడిని. ఓకే. సో ఆ టీంలో ఉన్నప్పుడు ఏమడిగారంటే, ఇప్పుడు మీ దగ్గర సమైక్యాంధ్రం అని మీ ఏపీలో ఉండేటువంటి వాళ్ళు అంటున్నారు, తెలంగాణ ఏరియా కాకుండా ఏపీ ఏరియాలో ఉంటున్నారు, దీన్ని ఏమైనా సైడ్ ట్రాక్ చేసే అవకాశం ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు, నేను నెట్లో చేస్తున్నప్పుడు CNN IBN ఛానల్లో 2014లో చేసిన కవరేజ్ ఒకటి ఉంది. అది అంతర్జాతీయ ఛానల్. అంతర్జాతీయ ఛానల్ అయిన CNN IBN ఛానల్ సపరేషన్ అనేటువంటి జరిగితే ఏపీలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా ఏపీకి అది అతిపెద్ద వరం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం టెలికాస్ట్ చేసింది. దాని గురించి ఆలోచించారా? ఆ టెలికాస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ని దాంట్లో వర్క్ చేసినటువంటి జర్నలిస్ట్ని పిలిచి నీ దృష్టికి వచ్చిన వనరులు ఏమిటి అని చెప్పేసి వాటి వరకు గవర్నమెంట్ అడిగిందా? లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫ్రాన్స్ దేశంలో మన విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి అరకు కాఫీకి చాలా డిమాండ్. అక్కడ ఒక కాఫీ డే లాంటిది ఒక కంపెనీ మన ఇండియన్స్ అక్కడ ఏర్పాటు చేశారు. దానికి ఇండియాలోకి వచ్చేసరికి బెంగళూరు కేంద్రంగా వాళ్ళ అరకు కాఫీ అని చెప్పేసి ఒక కాఫీ కెఫే డే లాగా ఒకటి స్టార్ట్ చేశారు. ఓకే. వాళ్ళు అరకు నుంచే కొంటారట వాళ్ళు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, నేను కాఫీ ప్రియుణ్ణి, నేను విపరీతంగా కాఫీ తాగే కాఫీ ప్రియుణ్ణి. ఓకే. సో నాకు కాఫీ పొడి కోసం నేను వాళ్ళకు కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన మాట అది, మేము అరకు నుంచి కొంటామని. అయ్యా, మన దగ్గరే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఆ అరకు కాఫీ అనేటువంటి బ్రాండ్ని మన ఏపీ గవర్నమెంట్ కొంత పెట్టుబడులు పెట్టి ఇది మన ప్రభుత్వాన్ని కనుక ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో వరుసగా ఎక్కడ పడితే అక్కడ అరకు కాఫీ స్టాల్స్ పెట్టమనండి. అవును, అది ఎంత బెనిఫిట్ మనకి.
అండ్ మన తిరుపతి ఏరియాస్ ఉంటాయి కదా సార్, సో తిరుపతి సైడ్ కూడా ఒక టూరిజం ఉంటుంది, కానీ ఇంకా ఏమన్నా చేయొచ్చు కదా సార్? అంటే తిరుపతి విషయంలోకి వచ్చేసరికి నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్ ఉంది, అవును, పోలియో హాస్పిటల్ అంటారు, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, దాంట్లో షుగరు బీపీ వీటికి మంచి మందులు దొరుకుతాయి. వీటికి సంబంధించినటువంటి బోర్డింగ్స్ ఎక్కడ కంటికి కనపడం. నేను ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను బీడీఎస్ చేసేలో జాయిన్ అయినటువంటి మొదటి సంవత్సరం మా కాలేజీలో ఉండేటువంటి బస్సు డ్రైవర్ తన కొడుకు పోలియో ఆపరేషన్ కోసం చందాలు అడుక్కున్నాడు మణిపాల్లో ఆపరేషన్ చేయించుకోవడానికని. నేను చెప్పా, బాబు తిరుపతిలో హాస్పిటల్ ఉంది, నీకు ఒక పైసా ఖర్చు ఉండదు, నువ్వు వెళ్ళి చేయించుకో బాబు అంటే అతను నా మొహాన్ని అడిగిన మాట ఏంటంటే, సార్ నేను ఇప్పటిదాకా 10 సార్లు తిరుపతికి పోయా, ఒక్కసారి నాకు ఆ బోర్డు కనపడలేదు, ఇట్లా ఒకటి హాస్పిటల్ ఉంది పలానా దగ్గర అని చెప్పి నాకు బోర్డు కనపడలేదు, మీరు నన్ను ఏమైనా ఫూల్ని చేస్తున్నారా, నేను వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దొరకకపోతే నా పరిస్థితి ఏంటండి అని అన్నాడు. నా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి బోర్డ్స్ అనేటువంటివి అక్కడ ప్రతి దగ్గర ఈ హాస్పిటల్ ఇది దేవస్థానానికి అనుబంధంగా ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హోర్డింగ్స్ అనేటువంటివి అక్కడ డెవలప్ కావాలి. అవును, ఇది చాలా అంటే చాలా అవసరం. దీనితో పాటు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్లో జైపూర్ లాగా ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయవచ్చు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు మనకి కొంతమంది ఆర్థోపెటిక్గా కొన్ని సమస్యలు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోయంబత్తూరుకి వెళ్ళి ఫుడ్ స్కాన్ చేయించుకొని చెప్పులు తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆ స్కానింగ్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేయవచ్చు. సో ఇక్కడ నుంచి కోయంబత్తూరు దాకా పోకుండా తిరుపతిలోనే స్కానింగ్ చేయించుకొని ఫుట్వేర్ తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ పెట్టచ్చు. తర్వాత గుజరాత్ కేంద్రంగా ఒక పెద్ద దీన్ని ఏమంటారు, ఒక హవా నడుస్తున్నది, డొనేట్ యువర్ హెయిర్ అని చెప్పి. కారణం ఏంటి? డొనేట్ యువర్ హెయిర్ అనే దాంట్లో క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి కావాల్సినటువంటి జుట్టు కీమోథెరపీలో ఊడిపోతుంది కాబట్టి వాళ్ళకి స్పెషల్ కండిషన్స్లో షేవ్ చేసినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జుట్టు కావాలి. సో ఆ షేవింగ్ కోసం అని చెప్పేసి డొనేట్ యువర్ హెయిర్ అనే కాన్సెప్ట్ నడుస్తున్నది. అదే ఆరోగ్యవంతమైనటువంటి షేవింగ్ ప్రాసెస్తో హైటెక్ కళ్యాణం కట్టాన్ని తిరుపతిలో పెట్టండి. విగ్ సెంటర్స్ కూడా క్రియేట్ చేయండి. మీరే క్యాన్సర్ పేషెంట్లకి మీరే వాళ్ళకి ఎంత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో షేవింగ్ చేయాలో, షేవింగ్ చేసినందుకు గుండు గీకినందుకు 1000 రూపాయలు తీసుకోండి లేదా 2000 తీసుకోండి, చెప్పండి క్యాన్సర్ పేషెంట్లకు మేము ఇది తీసుకుంటున్నాం కాబట్టి అంత సురక్షితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి కాబట్టి షేవింగ్ చేయడానికి మేము మీ దగ్గర 2000 1000 తీసుకుంటున్నాము అని చెప్పండి. భక్తులు హ్యాపీగా ఇస్తారు. సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో గుండు తీస్తుంటారని చెప్పేసి ఒక మాబులో గుండుకుంటే బదులు ఒక కుర్చీలో కూర్చోబెట్టి నీట్గా సొల్యూషన్స్ అంతా వేసి మొత్తం డిస్ఇన్ఫెక్టింగ్ చేసి గుండు గీసే చేస్తామంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ జుట్టుని విగ్గి చేసేసి క్యాన్సర్ పేషెంట్లకు అమ్మండి తక్కువ రేటుకి ప్రపంచవ్యాప్తంగా. ఇది మనం చేయవచ్చు కదా. ఇది ఒకసారి చేసామనుకోండి, ఫలితం ఏమవుతుంది? దీని చుట్టుపక్కల షేవింగ్ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. తిరుపతి చుట్టుపక్కల షేవింగ్ ప్రోడక్ట్లు తయారు చేసేటువంటి హబ్ డెవలప్ అయిపోతుంది. తరువాత చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి విషయాలు మనం మర్చిపోవడం అనేటువంటి జరుగుతున్నది. లైక్ మ్యూజియంస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేటపాలెం ఉందండి. వేటపాలెం లైబ్రరీ అనేటువంటిది చాలా పెద్ద ఫేమస్. ఓకే, కానీ ఇవాళ అది అవసాన స్థితిలోకి వెళ్ళిపోతున్నది. దాన్ని ఒక మంచి కన్స్ట్రక్ట్ చేసి అక్కడ పెద్ద వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీస్ని అక్కడ ఏర్పాటు చేసి ఒక లైబ్రరీ టూరిజం అక్కడ మనం డెవలప్ చేయొచ్చు. ఒకానొక కాలంలో వేటపాలెం లైబ్రరీ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా ఫేమస్. ఏ పుస్తకమైనా అక్కడ దొరికేది. దానివల్ల మనం మర్చిపోతున్నాం వేటపాలెం లైబ్రరీని. అది ఒకటి. దాని పక్కనే కనపర్తి అనే ఊరు ఉంది. అక్కడ ఒకానొక కాలంలో శిల్పకళకు ఫేమస్ కనపర్తి. ప్రపంచంలో ఎక్కడైనా సరే శివాలయానికి శివలింగం చెక్కాలంటే కనపర్తిలోనే చెక్కేవాళ్ళు. ఓకే, ప్రపంచం మొత్తం మీద. ఇవాళ మీరు కనపర్తికి పోండి, చిన్న చిన్న లోపాలు ఉన్న శివలింగాన్ని మృతలింగం అంటారు. దాన్ని అక్కడ పక్కన పడేస్తారు.
700-800 కేజీలు ఉండేటువంటి శివలింగాలు ఇక్కడ ఇవాళ కనీసం 700-800 ఉంటాయి. అక్కడ శిల్పకళ యూనివర్సిటీని డెవలప్ చేయండి, ఆ లెగసీని ప్రొటెక్ట్ చేయండి. అవును, శిల్పకళ యూనివర్సిటీని డెవలప్ చేయండి, శిల్పకళ దానికి కావాల్సినటువంటి పనిముట్లని అక్కడ ఏర్పాటు చేయండి. ఫెయిల్ అవుతున్నాం. అలాగే మనకి మాచవరం అనే ఊరుంది. మాచవరం అన్న ఊరిలో ఉండేటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయానికి మన సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ వంశపారంపర్య అర్చకుల ఫ్యామిలీల్లో అదొకటి. వాళ్ళని మళ్ళీ ఆహ్వానం చేసే ప్రయత్నం చేయండి. చేసి అక్కడ మ్యూజికల్ కాలేజెస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. దాన్ని మనం చేయవచ్చు. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. తర్వాత మనకి ఇక్కడ నిమ్స్ అని చెప్పేసి రామాయపట్నం దగ్గర ఉంది. రామాయపట్నం పోర్టు పెడుతున్నారు, అక్కడ నిమ్స్ ఉంది. దానికి కనెక్టింగ్ కారిడార్ లేదు. ఓకే, కనెక్టింగ్ కారిడార్ ఇవాళ పెట్టుబడులు పెట్టేవాళ్ళు అడుగుతున్నారు. అక్కడ నుంచి డైరెక్ట్గా నిమ్స్లోకి వచ్చేటువంటి రహదారి అనేటువంటిది లేదు. నిమ్స్ నుంచి పోర్టుకు వెళ్ళే రహదారి లేదు. దాన్ని డెవలప్ చేయండి. తరువాత ఇందాక నేను గోవా అన్నా. గోవాలో ఉండేటువంటి 90 కిలోమీటర్ల దానికే 50 బీచ్లు ఉన్నాయి. మనకి ఇక్కడ సుమారు 900 కిలోమీటర్ల కోస్టు, కనీసం 500 బీచెస్. ఇప్పుడు ఫారినర్స్ ఏవేవైతే రోయింగ్, సర్ఫింగ్, ఏవేవైతే క్రీడలు ఉంటాయో ఆ క్రీడలతో కూడినటువంటి 3 స్టార్ ఎమ్యూనిటీస్తో బీచెస్ ఏర్పాటు చేయండి. అక్కడ ప్రైవేట్ బీచెస్ కూడా ఉన్నాయి గోవాలో. బీచెస్ పెట్టేసి డెవలప్ చేయండి అక్కడ. దాంతోపాటు 2 స్పిరిచువల్ బీచెస్ అని ఉంటాయి. అంటే ఉదయం ఇచ్చేటప్పుడు సముద్రం నుంచి సూర్యుడికి హారతిస్తారు, సాయంకాలం పూట సముద్రం లోపలికి వెళ్ళి అస్తమించే సూర్యుడికి హారతిస్తారు. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ ఒక 200 బీచెస్ పెట్టండి. టూరిజం స్టేట్కి ఏ లెవెల్లో బెనిఫిట్ ఉంటుంది? ఏదైనా చేస్తున్నామా మనం? నెక్స్ట్ వన్ వచ్చేసరికి గామా రేడియేషన్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంది. అంటే వ్యవసాయ ఉత్పన్నం ఏదైతే ఉందో దాన్ని ఒక వారం పాటు గామా రేడియేషన్ ఛాంబర్లో ఉంచితే కానీ అమెరికన్ గవర్నమెంట్ కొనదు. ఓకే, మన రాష్ట్రంలో గామా రేడియేషన్ సెంటర్ లేదు. అయితే మనం తెలంగాణకు పంపాలా, లేకపోతే కర్ణాటక పంపాలి. మన స్టేట్లో మనం పెట్టుకోవచ్చు కదా ఒక గామా రేడియేషన్ సెంటర్. తర్వాత గుంటూరులో పొగాకు పండుతున్నది. ఆ పండిన పొగాకుని మనము ఎక్కడికో కోల్కతాకు పంపించి కోల్కతాలో సిగరెట్ ఎందుకు చేయించాలా? అదే పొగాకుతో మనమే ఇక్కడ సిగరెట్లు చేసుకోవచ్చు కదా. అవును, చుట్టలు ఇవన్నీ మనమే ఇక్కడ చేసుకోవచ్చు కదా. ఒకప్పుడు ఉండే కదా సార్. ఎందుకు ఇది మనం లెగసీని పోగొట్టుకుంటున్నాం? అది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కాకినాడ దగ్గర హోప్ ఐలాండ్ అని ఉంది. సముద్రం లోపలకు ఒక 22 కిలోమీటర్స్ లోపలికి పోతే సముద్రంలో ఒక ఐలాండ్ ఉంది. ఓకే, ఆ ఐలాండ్ని టూరిజం ఐలాండ్గా మార్చచ్చు కదా. పెద్ద టూరిజం ఐలాండ్గా పెట్టేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని మనం చేసుకోవచ్చు కదా. లైక్ మాల్దీవ్స్, అట్లా ఒక హోప్ ఐలాండ్ మనం డెవలప్ చేసుకోవచ్చు కదా. అది మనం చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే ఆల్గే ఫ్యూయల్ ఏదైతే చెప్పానో అది కనుక మనం కరెక్ట్గా చేస్తే మన మధ్యలో ఉండేటువంటి యానం మనలో ఆటోమేటిక్గా అదే కలిసిపోతుంది. పాండిచేరి దీనికి సంబంధించిన యానము ఇంత బెనిఫిట్ నేను స్టేట్లో ఉంటే వస్తుంది, నేను నాకు పాండిచేరిలో ఉంటాను, నేను ఏవీలో కలుస్తానని వాళ్ళే కలుస్తారు. ఆ బెనిఫిట్ని మనం కోల్పోతున్నాం. అవును. తర్వాత స్టేట్ సపరేషన్ అయినప్పుడు శ్రీశైలం దేవస్థానానికి అనుబంధంగా ఉండేటువంటి దేవస్థానం ఒకటి ఉంది, అక్క మహాదేవి దేవస్థానం అని చెప్పి. అది తెలంగాణకి వెళ్ళింది. దాన్ని మనం ఏపీకి లాక్కొనే ప్రయత్నం చేయవచ్చు. దాన్ని చేస్తే మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఏ విధంగా? ఎందుకంటే ఆ లింగాయత కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ రెండింటిని మధ్య కొన్ని పూజలు చేసుకుంటారు. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్రీక్వెంట్గా తిరగాలి. అవును. సో శ్రీశైలం నుంచి వెళ్ళేటువంటి పడవల్ని అక్కడ తెలంగాణ గవర్నమెంట్ రానివ్వట్లేదు. ఓకే, పడవలో వెళ్ళాలి లోపలికి అక్క మహాదేవి గుహలకి, వాళ్ళు రానివ్వట్లేదు. సో దాన్ని కూడా తీసుకొని చేస్తే బెనిఫిట్ మనకి. దాన్ని మనం ఇది ఫోకస్లోకి తీసుకొని రావట్లేదు. దాని తర్వాత
ఏవేవైతే మనకి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళు విదేశాలకు పంపించాలంటే అగ్రికల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సర్టిఫికేట్లు కావాలి. ఆ సర్టిఫికేట్ ఇక్కడ పరిస్థితి ఏమవుతున్నదంటే మేము పొలాలు కౌలుకి ఇస్తున్నాం కదా, మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు ఉండడం. రైతులు ఏం చేస్తున్నారు అంటే కౌలు రైతులు ఇది మాది కాదు కదా, యజమానిది కదా వ్యవహారం అని చెప్పేసి వీళ్ళు గమ్ముకుంటున్నారు. ప్రభుత్వం కనుక వీళ్ళందరికీ కనుక సర్టిఫికేట్లు ఇప్పిస్తే ముంబైలో ఉండేటువంటి వాషీలో ఉన్నటువంటి అంతర్జాతీయ మార్కెట్లోకి వీళ్ళు డైరెక్ట్గా మామిడి పండ్లను తీసుకెళ్ళి షోకేస్ చేసుకోవచ్చు. ఎక్కడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉలవపాడు నూజివీడు ఏరియాలో ఉన్నాయి మామిడి, వీళ్ళకే కనుక సర్టిఫికేట్లు ఉంటాయి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు, అక్కడ వాషీలో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, డాలర్లలో వాడు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. దీనికి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. ఎన్నో జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి, ఎంతోమంది రొటేషన్లో ఉంటారు, ఎక్కడ కూడా. వ్యవసాయంతో డాలర్లలో సంపాదించుకోవచ్చు అనేది ఒకటి వెళ్ళిన తర్వాత వ్యవసాయం మీదకి ఎంతమందికి వస్తారు? చాలామంది వస్తారు. దీనికి ఏం కావాలా? అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్లు కావాలి. కథం. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు గవర్నమెంట్? మీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరన్నా అప్రోచ్ అయ్యి వీటి గురించి చెప్పాలని ట్రై చేస్తుంటారు కదా, సో అప్పుడు ఏం జరుగుతుంటుంది? మీకు ఎటువంటి సమాధానాలు వస్తుంటాయి? వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల, అంతే అంతే అంతే. ఇంత పెద్ద వనరులున్న రాష్ట్రం ఒక అంతర్జాతీయ మీడియా దృష్టికి వెళ్ళింది, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఉపయోగించుకోవట్లేదు అన్న విషయం తెలిసిన తర్వాత, ఇప్పుడు ఆ టైంలో ఇంతమంది సమైక్యం ఇప్పుడు ఈటీవీ కానీ తర్వాత ఏబిఎన్ కానీ అందరూ సమైక్యం అంటున్న టైంలో ఒక ఛానల్ కాదు సపరేషన్ వల్ల ఏపీకి వరము అని 2014లో టెలికాస్ట్ చేసిన టైంలో ఆ టెలికాస్ట్ ఎవరో ఒకళ్ళు చూసే ఉంటారుగా. అవును. దాన్ని వాళ్ళు చూసిన తర్వాత దాని గురించి ఆలోచించాలి కదా, ఏం వనరులు ఉన్నాయి, మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అని. వనరుల్ని మనం ఉపయోగించుకోకుండా మాకు వాళ్ళు కావాలా, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలంటే ఎట్లా? రాజమండ్రిలో దామెల్ల రామారావు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఓకే. రవివర్మ తర్వాత 20 ఏళ్ళకి ఆయన పుట్టాడు. రవివర్మకి ఎంత టెక్నికల్ పెయింటరో ఇతను అంతే టెక్నికల్ పెయింటర్. ఆ ఫ్యామిలీ ఆ పర్టికులర్ వారి యొక్క చిత్రకళ మందిరాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే గత 4-5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు కూడా లేవు. దాన్నే కనుక ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీగా కనుక కన్వర్ట్ చేస్తే ఎంత పెద్ద టూరిజం డెవలప్ అవుతుంది. దామెళ్ళ కళాక్షేత్రం అనేది ఎంత డెవలప్ అవుతుంది. తర్వాత కొండపల్లి బొమ్మలు అనేవి ఉన్నాయి. అవును. కొండపల్లిలో ఆ బొమ్మల్లో వెంకీ అని చెప్పేసి ఒక బొమ్మ ఉంది. ఓకే. అది బార్బీ కంటే అందమైన ఆమె అని చెప్పేసి మనకు ఉండేటువంటి ఒక కాన్సెప్ట్. బార్బీ గర్ల్ టాయ్ కన్నా బార్బీ టాయ్ కంటే వెంకీ అందమైంది అని. వెంకీ కథలు అనేటువంటివి ఆ చుట్టుపక్కల ప్రచారంలో ఉంటాయి. ఓకే. అందంగా ఉంటుంది ఆమె, దాంతోపాటు వగరు పొగరుతో ఉంటుంది, తల్లో ముద్దబంతి పువ్వు పెట్టుకొని ఉంటుంది. ఆ వెంకి కథల్ని డెవలప్ చేయండి, ఆ వెంకి బొమ్మల్ని మార్కెట్లోకి తీసుకొని రండి. బార్బీ కంటే మన వెంకి సూపర్ అని చెప్పండి. ఎంతమందికి తెలుసు వెంకీ అనేటువంటిది? మన ఏపీలో ఒక వెంకీ అనేటువంటిది ఒక అమ్మాయి ఉండేది ఒక టైంలో, అందము వగరు పొగరుతో ఉండేది. చాలా తక్కువ మందికి సార్. ప్రతి ఒక్క స్టేట్లో కానీ ప్రతి ఒక్క జిల్లాలో కానీ ఎన్నో చేసుకోవచ్చు. ఇంత హ్యూజ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్టేట్ సార్ మన ఆంధ్రప్రదేశ్. నా బాధల్లో ఏం లేదు, ఒక అంతర్జాతీయ మాధ్యమానికి దృష్టికి వెళ్ళింది అంటే వనరులు లేకుండా టెలికాస్ట్ చేస్తుందా? నా ఫస్ట్ క్వశ్చన్ అది. సో దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. తరువాత బిట్రగుంట అని చెప్పేసి కావలికి నెల్లూరుకి మధ్యలో ఒక ఊరు ఉంటుంది. ఓకే. మీరు ఇవాళ బిట్రగుంటకి లో చూస్తే చాలా ప్లాట్ఫామ్లు కనపడతాయి మీకు. ట్రైన్ ప్లాట్ఫామ్స్ చాలా కనపడతాయి, శిథిలావస్థలో ఉన్న ప్లాట్ఫామ్లు. అయ్యో, పడిపోయాయి. ఒక పెద్ద గ్యారేజ్ లాగా కనపడుతుంది, ద హౌస్ ఆఫ్ స్టీల్ హార్సెస్ అని చెప్పి. కారణం ఏమిటి అంటే ఆ కాలంలో ఆ మార్గంలో ఉండే వెళ్ళేటువంటి ప్రతి రైలుని అక్కడ నీళ్ల నిల్వలు ఎక్కువగా ఉండేవి బిట్రగుంట దగ్గర. ఈవెన్ ఇప్పటికి కూడా
ఆపి ఆ బొగ్గు ఇంజన్లోకి నీళ్లు నింపేవాళ్ళు. ఓకే. అది లెగసీగా ఉండేది. ఎంత పెద్ద ట్రైన్ అయినా బిట్రగుంటలో ఆగి నీళ్లు పట్టుకోవాల్సిందే. అందుకని అక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఇవాళ అన్నీ కూలిపోయాయి. దాన్ని ఇవాళైనా డెవలప్ చేసి రైల్వే మ్యూజియంని పెట్టండి, ఆ లెగసీని కంటిన్యూ చెయ్యండి. ప్రతి ఒక్క రైల్ని అక్కడ ఆపండి, మ్యూజియాన్ని అక్కడ విజిట్ చేయనియండి. దాంతోపాటు రైలుకి సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయించండి. దిస్ ఈస్ హౌ మనం ఆ లెగసీని మనం కంటిన్యూ చేసిన వాళ్ళం అవుతాం. మీరు వెళ్ళండి, అన్ని ప్లాట్ఫామ్లు ఉంటాయి. హౌస్ ఆఫ్ స్టీల్ హార్సెస్ అని రాసి ఉంటుంది ఒక బోర్డు. ఎవరిని అడిగినా ఏమీ తెలియదు. చరిత్రనే మర్చిపోయారు. ఈవెన్ మీరు చెప్తుంటే నాకు కొన్ని అర్థం అవుతున్నాయి. తర్వాత ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. రెండు వాదనలు తీసుకున్నా కూడా అది మహాభారతానికి లింక్డే. విజయవాడ దగ్గర జమ్మి చెట్టు అనేటువంటిది ఏరియా ఉంది. జమ్మి చెట్టు ఏరియా. అక్కడ జమ్మి చెట్టు మీద పాండవులు వనవాసానికి పోతూ అరణ్య వాళ్ళ ఆయుధాలు పెట్టారనేటువంటిది ఒక వాదన ఉంది. అవును. రెండోది ఆ జమ్మి చెట్టు కింద పాశుపదాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేశాడనేది ఇంకో వాదన ఉంది. రెండిటికి దానికి మహాభారతానికి లింక్. అవును. అక్కడ ఇప్పుడు జమ్మి చెట్టు ఇవి ఏరియాలోకి వెళ్తే మనకు జమ్మి చెట్టు వాళ్ళ కంటికి కనపడదు. ఒక అరుగు ఉంటుంది అంతే, జమ్మి చెట్టు అరుగు అని. అక్కడ దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా డెవలప్ చేస్తే ఇంకా హ్యూజ్ బెనిఫిట్ ఉంటుంది. అవును. తర్వాత మనకి ఇక్కడ గోదావరి జిల్లాల్లో మడ అడవులని ఉంటాయి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి. ఓకే. ఆ మడ అడవుల్ని మనం డెవలప్ చేయొచ్చు టూరిజం డెవలప్మెంట్కి. ఏ దేశమైనా మడ అడవుల్ని ఈ టూరిజం డెవలప్మెంట్గా ఉపయోగించుకుంటుంది. అక్కడ మనం చేసుకోవచ్చు టూరిజం డెవలప్మెంట్ మడ అడవుల్ని. దాన్ని మనం మర్చిపోతున్నాం. మడ అడవుల్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ లంబసింగి ఏరియా ఉంది. లంబసింగి విన్నా. చల్ల ప్రదేశం. మనకి కర్ణాటకలో ఉప్పగే అని చెప్పేసి ఒక ఫ్రూట్ దొరుకుతుంది. ఓకే. ఇవాళ ఏంటి, దాన్ని మన ఇండియా నుంచే బయట దేశాల వాళ్ళు కొనుక్కుంటున్నారు. దాన్ని క్యాప్సూల్గా చేసి మన ఇండియాలోనే అమ్ముతున్నారు. ఓకే. లావును తగ్గించేటువంటి ఫ్రూట్ అంటారు దాన్ని. ఆ ఉప్పగే ఫ్రూట్ని మనం ఇక్కడ లంబసింగిలో కల్టివేషన్ చేయవచ్చు. గుంటూరు మిరపకాయకి ఫేమస్ అంటారు. అవును. గుంటూరులో అపోలో పెప్పర్ అని చెప్పేసి ఒక పెప్పర్ ఉంది, అంటే ఒక మిరపకాయ వెరైటీ ఉంది. ఓకే. చాలా కారమైన మిరపకాయ, ఆయుధాల్లో ఉపయోగిస్తారు. దాన్ని అక్కడ మన కల్టివేషన్కి అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక వాదన ఏంటంటే, మన ఒంగోలు బ్రీడ్ బ్రెజిల్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఏదో అగ్రిమెంట్ ఉంది, రాయల్టీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వాదన ఉంది. అది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ రాయల్టీని తెప్పించుకునే ప్రయత్నం మనం ప్రభుత్వం చేయొచ్చు కదా. నిజమా అబద్ధమా నాకైతే తెలియదు. ఒక వాదన అంటూ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. చేయొచ్చు. అది జరగలేదు. అది ఎన్ని వందల కోట్లో ఎన్ని వేల కోట్లో తెలియదు ఆ రాయల్టీ. మన రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ అది. నో బడీ ఈస్ కాన్సన్ట్రేటింగ్. ఇట్లా అసలు వనరుల ఖని అయినటువంటి రాష్ట్రాన్ని వనరులు లేవు 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 అంటే అని జనాలని ఎందుకు మోసం చేస్తున్నట్టు? బీద రాష్ట్రం ఎందుకు ఈ బీద పలుకులు? బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వస్తున్నారని తెలియడంతోనే స్టాలిన్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి, మా స్టేట్కి వస్తే మేము ల్యాండ్స్ ఇస్తామని. ఇప్పటిదాకా మన ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చిందా? ఇవ్వాలి కదా, చేయట్లేదు. హ్యూజ్ బెనిఫిట్స్. తర్వాత రామాయపట్నం పోర్టుకి అనుబంధంగా ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి డిక్లేర్ కాలేదు ఇప్పటిదాకా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్గా డెంటల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలండి. దాని ద్వారా డెంటల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. దాంతోపాటుగా ఒక డెంటల్ సిమెంట్ కంపెనీ తయారు కావాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ కావాలి. ఇది మన కందుకూరు నియోజకవర్గం మొత్తం హాస్పిటల్స్ వచ్చేస్తాయి, పళ్ళ హాస్పిటల్స్. దాని దెబ్బకేమవుతుంది, డెంటల్ టూరిజం ఒక డెవలప్ అవుతుంది స్టేట్లో. దాన్ని చేయమనండి, అది మనకు బెనిఫిట్టే. అవును. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో చిత్ర పరిశ్రమలో ఉండేటువంటి సింహభాగం మన ఆంధ్ర వాళ్ళే. అవును. వాళ్ళని అక్కడ స్టూడియోస్కి ఏర్పాటు చేయమని చెప్పండి.
హ్యూజ్ బెనిఫిట్. ఇవన్నీ రిసోర్సెస్ చాలా ఉన్నాయండి, పదే పదే చెప్తున్నా. బట్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, ఒక అంతర్జాతీయ మాధ్యమం చెప్పింది ఏపీలో రిసోర్సెస్ ఉన్నాయి అని. బట్ నిజంగా అంటే మీరు ఈ విషయాలన్నీ చెప్పాక ఈరోజు ఈ ఇంటర్వ్యూ రేపు పొద్దున టెలికాస్ట్ అయ్యాక చాలామంది చూసి ఒక అవగాహనకైతే వస్తారని నా ఒపీనియన్ సార్. అంటే మన దగ్గర ఏముంది, మనం ఏం కోల్పోయాము. ఆల్గే ఫ్యూయల్ కనుక డెవలప్ చేసాము మన స్టేట్లో అంటే సార్, చెప్తున్నాం కదా, ఢిల్లీకి నేను వస్తున్నాను అని చెప్పడానికంటే చెప్పే లోపలే పిఎం మన స్టేట్కి వచ్చి, సార్ మీకేం కావాలా, మీకేం కావాలి చెప్పండి, మీరు స్టేట్కి రావాల్సిన అవసరం లేదు అని పిఎం మన దగ్గరికి పదే పదే వస్తారు. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ ఆల్గే ఫ్యూయల్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. క్రూడ్ ఆయిల్ చేయవలసిందల్లా ఒకటే. ఆయన పేరు డాక్టర్ టిపి నాయక్, రిజిస్ట్రార్ ఆఫ్ బీదర్ యూనివర్సిటీ. ఆయన్ని మన చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయించాలి. ఆయనను ఆఫీసర్గా నియమించి స్టేట్ మొత్తాన్ని, తీర ప్రాంతం మొత్తంలో బయోరియాక్టర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు సేకరించి వాటి పట్ల ప్రతి ఒక్క అవగాహన కూడా ప్రజలకు అందించాలని మీరు ఇంటర్వ్యూకి వచ్చి అన్ని షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి, బేసిక్గా ఏపీ వెనుకబడింది, మన దగ్గర వసతులు లేవు, మనం ఏం డెవలప్ చేయడానికి మన దగ్గర అది ఇది అని చెప్పి కారణాలు చెప్తుంటారు కదా. బట్ ఈ ఇంటర్వ్యూలో కృష్ణ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, ఆయన చెప్పిన మాటలలో మీకు ఎంతవరకు అర్థం కనిపించింది, అండ్ మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.